ఓకే మా. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే మనకి ఎప్పుడైనా బోన్ విరిగిన లేదా ఆర్టిస్ట్ జరిగినా దానికి స్ట్రైట్ రావడానికి ఒక రాడ్ లాంటిది థ్రెడ్ లాగా కట్టి వెయిట్ లాంటిది యూజ్ చేస్తారు. వెయిట్ మనకి జరిగినప్పుడు అది మళ్ళీ స్ట్రైట్ దాని ప్లేస్ అది స్టిక్ అయ్యేలా చేయడానికి ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, అంటే ఎలా చేస్తారంటే స్ట్రైట్ గా రావడానికి ఫస్ట్ By బ్యాండేజ్ using అది rod ఎక్కడైతే method ఫ్రాక్చర్ ఉందో use అక్కడ చేసి ఫ్రాక్చర్ వేసి ఒక వెయిట్ అనేది లాగుతారు కిందకి. ఓకేనా? క్లోజర్ ట్రీట్మెంట్ అంటే ఏదైనా ఎప్పుడైనా బోన్ విరిగినప్పుడు ఓపెన్ చేయకుండా పని కట్ చేయడానికి చేయకుండా స్కాన్ చేసి దాన్ని సెట్ చేయడం క్లోజ్ ట్రీట్మెంట్ అంటారు. మేము వితౌట్ కటింగ్ బాడీలో ఏదైనా ఫ్రాక్చర్ జరిగినప్పుడు మనం స్కిన్ ని కట్ చేసి చేయకుండా పైననే స్కిన్ క్లోజ్ ఉన్నప్పుడే ఇచ్చే ట్రీట్మెంట్ ని క్లోజ్ ట్రీట్మెంట్ అంటారు. ఓపెన్ ట్రీట్మెంట్ అంటే స్కిన్ ని కట్ చేసి బాడీలో ఫ్రాక్చర్ అయినప్పుడు మన స్కిన్ ని కట్ చేసి మరీ సర్జరీ చేసేదాన్ని ఓపెన్ ట్రీట్మెంట్ అంటారు. డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అంటే చెప్పండి మా. మన బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అది ఒక చోటు నుంచి ఒకటి డిస్ప్లేస్ అయింది మ్యామ్, దాన్ని సెట్ చేయడానికి యూజ్ చేసే డిస్లొకేషన్ ట్రీట్మెంట్. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బోన్ అనేది డిస్ప్లేస్ అయింది అనుకోండి, ఆ ప్లేస్ లో 2 పార్ట్స్ కింద అవుతాయి కదా అప్పుడు బోన్స్ అనేవి. కొంచెం ఫ్రాక్చర్ అయినప్పుడు 2 బోన్స్ కింద అయినప్పుడు వాటికి సపోర్ట్ కింద రాడ్ లాంటిది వేసి స్ట్రైట్ చేయడానికి అంటే సెట్ చేయడానికి మనం డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అని అంటాం. ఓకే, మీకు ఇది చెప్పలేదు కదా, బాగా చెప్పాను. నోట్ చేసుకోండి మ్యామ్. డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అనేది రిపోర్టింగ్ ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్ ట్రీట్మెంట్. ఇది రిపోర్టింగ్ డిస్లొకేషన్ ట్రీట్మెంట్ చేశారా? ఇది రిపోర్టింగ్ ఫ్రాక్చర్స్ అండ్ ఆర్ డిస్లొకేషన్ ట్రీట్మెంట్ కోడ్స్. మ్యానిపులేషన్ అంటే ఏంటి మ్యామ్ చెప్పండి ఒకసారి. మ్యానిపులేషన్ అంటే అమ్మా, ఇప్పుడు మనం ట్రీట్మెంట్ లాంటిది ఇస్తాం కదా, ఏదైనా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తాం మన బాడీలో ఒక పార్ట్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ చేయనప్పుడు, లేకపోతే మనకి ఏదైనా పెయిన్ లాంటిది వచ్చినప్పుడు ఆ ప్లేస్ లో ఫిజిషియన్ అనే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్ని మనం మ్యానిపులేషన్ అని అంటాం. ఓకేనా? మా టుడే ఈ రోజు లేట్ గానే ఏంటి హోస్ట్ అనేది వచ్చింది. లింక్ ఓపెన్ కావడం కాదు మా, ఇక్కడ వాళ్ళు తొందరగా ఓపెన్ చేయలేదు లింక్ అనేది. ఓకేనా? ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ తర్వాత రిపోర్టింగ్ ఫ్రాక్చర్స్ అన్న చూసారా? ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అనేది నోట్ చేశారండి మీరు అందరూ కూడా? ఇక వరకు నోట్ చేశారా? తర్వాత దాని కింద సైడ్ హెడ్డింగ్ నోట్ చేయండి, రిపోర్టింగ్ ఫ్రాక్చర్స్ అని. ట్రీట్మెంట్ అంటే మన బోన్ అనేది 2 పార్ట్స్ కింద అంటే బ్రేక్ అయినప్పుడు అది ఫస్ట్ లో ఎలా ఉండదు దానికి ఎలా తీసుకురావడానికి కొన్ని రాడ్స్ ప్లేట్స్ అలా యూస్ చేస్తూ మనకి ట్రీట్మెంట్ చేస్తారు కదా, సర్జరీస్ చేస్తారు కదా, దాన్ని మనం డిస్లొకేషన్ ట్రీట్మెంట్ అని అంటాం. అదే రియాక్షన్ సాఫ్ట్ టిష్యూస్ ట్యూమర్ డెఫినేషన్స్ అంటే, ఇప్పుడు టిష్యూస్ అనే దాంట్లో ఇప్పుడు కనెక్టివ్ టిష్యూస్ వల్ల ట్యూమర్స్ అనేవి వస్తాయి. క్యాన్సర్ కి సంబంధించిన ట్యూమర్స్ అనేవి వస్తాయి కనెక్టివ్ టిష్యూస్ వల్ల. దాన్ని మనం కార్సినోమా అంటాం కదా. దానివల్ల ఇప్పుడు ఆ ట్యూమర్స్ ని రిమూవ్ చేయడానికి దాని చుట్టూ ఉండే ఏరియాని కూడా రిమూవ్ చేయకుండా ఓన్లీ ఆ ట్యూమర్ ని మాత్రమే రిమూవ్ చేసేదాన్ని మనం రియాక్షన్ సాఫ్ట్ టిష్యూస్ ట్యూమర్ డెఫినేషన్ అని అంటామా. రియాక్షన్ సాఫ్ట్ టిష్యూస్ ట్యూమర్ డెఫినేషన్ అంటే, ఇప్పుడు మనకి ఒక ట్యూమర్ అనేది వస్తుంది మా బాడీలో. ట్యూమర్ వచ్చినప్పుడు ఆ ప్లేసే కాకుండా చుట్టూ ఉండే ఏరియాలో కూడా ఇది అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూమర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు ఓన్లీ ఆ ప్లేస్ లో ఉండే ట్యూమర్ ని తీయాలంటే మనం ఏం చేస్తాం? అప్పుడు ఇటువంటి డెఫినేషన్ యూస్ చేసి ఇటువంటి ట్రీట్మెంట్ యూస్ చేస్తూ మనకి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. అది కూడా అలాగా రియాక్షన్స్ సాఫ్ట్ టిష్యూస్ ట్యూమర్ డెఫినేషన్ ఓన్లీ దాన్ని మాత్రం మనం యూస్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏ ప్లేస్ లో ఉన్న ట్యూమర్ అనేది ఆ ప్లేస్ లోనే పూర్తిగా రిమూవ్ చేయడం అనేది వస్తుంది. ఓకేనా మా? అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? ఇంకోసారి చెప్పండి మ్యామ్. ఇప్పుడు మనకి ట్యూమర్స్ అనేవి బాడీలో వస్తాయి కదమ్మా, మనకి స్కిన్ లోపల కానీ బయట కానీ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ ట్యూమర్ అనేది దాని చుట్టూ మన ట్యూమర్ ని అంటే రిమూవ్ చేయాలంటే చుట్టూరు ఉండే ప్లేస్ ని కూడా మనం చాలా రిమూవ్ చేస్తాం. కానీ ఇటువంటి ప్రాసెస్ ని యూస్ చేస్తూ ఇటువంటి ప్రొసీజర్ ని యూస్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తే మనకి ఏ ప్లేస్ లో అయితే ట్యూమర్ వచ్చిందో ఆ ప్లేస్ లో ఉండే దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తాం.
కానీ దాని చుట్టూ ఉండే ఏరియాని కూడా రిమూవ్ చేయనవసరం లేదు. ఓకేనా? ఇటువంటి ప్రొసీజర్‌ని యూజ్ చేస్తూ ట్యూమర్ అనేది ఏ ప్లేస్‌లో ఉందో ఆ ప్లేస్‌లో ఉండే ట్యూమర్ మాత్రమే రిమూవ్ చేస్తాం. ఇటువంటి ప్రొసీజర్‌ని యూజ్ చేస్తూ. ఓకేనా? అది కూడా ఏంటి ఏ మెథడ్‌లో మస్కులోస్కెలిటల్ అంటే 20,000 సిరీస్‌లో మాత్రం ఇలా జరుగుతుంది. సీమా ఈ కోడింగ్ నోట్ చేసుకోండి 20500. ఒక నిమిషం. మేడం కొద్దిగా స్క్రూ చేయండి మేడం పైకి. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. 20225 మా లాస్ట్ వరకు డీప్ వరకు కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? బాడీ, వెటబ్రల్ బాడీ అవి అంతవరకు నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మ్యామ్ చెప్పండి మా. మ్యామ్ లాస్ట్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ది ఇంకా ఉందేమో కదా మ్యామ్. అండ్ సైజ్ ఆఫ్ ట్యూమర్ మా. ఓకేనా? అండ్ సైజ్ ఆఫ్ ట్యూమర్. అండ్ ఓకే మ్యామ్. సైజ్ ఆఫ్ ట్యూమర్. ఓకేనా? ఎక్కడ ఉంది మ్యామ్ సైజ్ ఆఫ్ ట్యూమర్? ఎక్కడ ఉంది మా? ఇక్కడ లేదు మా. అండ్ సైజ్ ఆఫ్ ట్యూమర్ మా. మేడం నాది నిన్న అటెండెన్స్ వేయలేదు మేడం. ఎవరు మా వేయలేంది? తిరుమలమ్మ మేడం. ఎందుకు మా? నేను నిన్నే జాయిన్ అయింది మేడం గ్రూప్ లెక్కి. అంటే ఇప్పుడు క్లాస్లో ఏమి వెళ్ళలేదా? లేదు మేడం. ఎందుకంట? ఏ కాలేజ్ మీరు? ఎస్ఆర్ మ్యామ్. ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్. అవును మ్యామ్. మీరు ఒక్కరేనా మళ్ళీ లేకపోతే మీ క్లాస్మేట్స్ అందరూ కూడా అలాగే జాయిన్ అయ్యారా నిన్నటి నుంచేనా? లేదు మ్యామ్ నేను ఒక్కటే. ఓకే. మరి ఇప్పుడు నువ్వు లాస్ట్ క్లాస్ ఏం వెళ్ళలేదు, తర్వాత సేమ్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతావు, మరి ఏమైనా ఆన్సర్స్ ఇస్తావు వాళ్ళకి? మ్యామ్ నేను వేరే అంటే షాపింగ్ మాల్ వర్క్ చేస్తున్నా అందువల్ల లేట్ గా జాయిన్ అయిన ఓకే గ్రూప్ లెక్. ఓకే మా. ఓకే మా. మీకు ఈ కోర్స్ అయిపోయి కంప్లీట్ అయ్యాక మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఎగ్జామ్స్ అయ్యే వెంటనే ఇస్తారు మా. అంటే మ్యామ్ మేము బుక్ తయారు చేస్తాం కదా మ్యామ్, దాంట్లో పెట్టాలి కదా. నో నో నో, ముందే ఇస్తారు మీకు. ఏ కాలేజ్ మా మీరు? డిగ్రీ కాలేజ్ మ్యామ్. శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజా? ఎస్ మ్యామ్. ఓకే అని అడుగుతాను, కానీ ముందే ఇస్తారు మా. చూడండి మా, ఈ ఎక్సిషన్ లో మనం మధ్య స్పీకర్ ఆఫ్ చేస్తారు. ఎవరు స్పీకర్ ఆన్ చేస్తారు? 20,000 మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లో ఎక్సిషన్ మా. ఎక్సిషన్ అంటే ఏంటి మా? ఎవరైనా చెప్తారా? చెప్పండి మా. మేడం 20225 వరకేనా మేడం? ఇంకా మా చెప్పండి. Removing or cutting out. ఎస్ మా. రిమూవింగ్ మ్యామ్. గూగులా? ఓకే. మనం ఏంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లోనే ఎక్సిషన్ మీద 2 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఏంటవి? Excision benign, excision malignant. ఎక్స్టెన్షన్ మ్యాలిగ్నెంట్. ఓకే గుడ్ మా. ఎక్సిషన్ బినైన్, ఎక్సిషన్ మ్యాలిగ్నెంట్ ని డిస్కస్ చేసాం. ఎక్సిషన్ బినైన్ అంటే ఏంటి, మ్యాలిగ్నెంట్ అంటే ఏంటి? ఎక్సిషన్ బినైన్ అంటే లేయర్ రూపంలో రిమూవ్ చేయడం మ్యామ్, ఇంజురీ జరిగితే. ఓకే ఎక్సిషన్ మ్యాలిగ్నెంట్ అంటే ఒకేసారి రిమూవ్ చేయడం మ్యామ్. ఓకే గుడ్ మా. రిమూవ్ చేయడం మ్యామ్. Same రిమూవింగ్ కూడా. లేయర్ మ్యామ్ ఎక్సిషన్ అంటే. ఓకే సేమ్ ఇక్కడ కూడా అంతే, కానీ ఏంటంటే ఎక్సిషన్ లో ఓన్లీ మజిల్స్ అంటే మజిల్స్ సంబంధించిన ఏంటి ఎక్సిషన్ చేయడానికి మనం ఇటువంటి కోర్స్ యూస్ చేస్తాం. 20510 అనే దాంట్లో ఎక్సిషన్ బార్ అనే దాంట్లో ఎక్సిషన్ అండ్ ఆటోజెనిసిస్ లేకుండా ఫాసియల్ కోత అంటే ఏంటి? ఫాసియల్ కోత అంటే నార్మల్ గా మనం ఏంటి నైఫ్ తో కట్ చేస్తాం కదా, అలా కట్ చేయడానికి మనం ఈ కోడ్ కి యూస్ చేస్తాం. అంటే ఏంటి ఎక్సిషన్ ఈ 20150 అనే కోడ్ లో ఎక్సిషన్ అండ్ ఆటోజెనిసిస్ యూస్ చేయకుండా ఓన్లీ ఫాజియల్ యూస్ చేస్తూ మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇటువంటి కోడ్ యూస్ చేస్తాం 20150. అదే విధంగా 20200 అనేది బయాప్సీ మజిల్స్ సూపర్ఫిషియల్స్. ఓకేనా? బయాప్సీ చేస్తాం కదా మజిల్స్ కి, సూపర్ఫిషియల్స్ కి. సూపర్ఫిషియల్ అంటే ఏంటి? బయాప్సీ అంటే ఏంటి? సూపర్ఫిషియల్ అంటే ఏంటి? సీమా బయాప్సీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? గూగుల్ చేయకండి. మన బాడీలో ఏదైనా ఇంజూరీ అయిండే ఒక పార్ట్ ని రిమూవ్ చేయడం బయాప్సీ అంటారు మ్యామ్.
ఓకే. ఇంకా piece of tissue or a sample of cells. ఓకే గుడ్. ఎస్ మా బయాప్సీ అంటే చూడండి 20200 అనే కోడ్ లో బయాప్సీ మజిల్ సూపర్ఫిషియల్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మజిల్ బయాప్సీ అంటే మన బాడీలో ఇప్పుడు ఏదైనా పార్ట్ దగ్గర కానీ ఏదైనా ప్లేస్ దగ్గర మనకి పెయిన్ లాంటిది అనిపించినప్పుడు లేకపోతే ఆ ప్లేస్ లో కొంచెం ఎక్కువ పెయిన్ రావడం జరుగుతుంటుంది కదా. అలా ఏ ప్లేస్ లో అయితే మనకు పెయిన్ వస్తుందో ఆ ప్లేస్ లో మన నీడిల్ ద్వారా కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు. అంటే ఏంటి బ్లడ్ శాంపిల్స్, సెల్స్ శాంపిల్స్ అవన్నీ తీసుకుంటారు. అలా కాకుండా బయోప్సీ అంటే ఏంటంటే టిష్యూస్ ని సెల్స్ ని రిమూవ్ చేస్తారు. ఓకేనా. టిష్యూస్ ని రిమూవల్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటి టిష్యూస్ ని రిమూవ్ చేయడం వల్ల ఆ ప్లేస్ లో పెయిన్ వస్తుంది కదా. ఏ ప్లేస్ లో అయితే పెయిన్ వస్తుందో ఆ ప్లేస్ లో సెల్స్ ని రిమూవ్ చేయడం వల్ల ఆ పెయిన్ అనేది క్యూర్ అవుతుంది. ఇలా రిమూవల్ ఆఫ్ ది సెల్స్ అనే దాన్ని మనం బయాప్సీ అంటాం. లేకపోతే బయాప్సీలోనే చాలా టైప్స్ ఆఫ్ బయాప్సీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్తారా బయాప్సీస్ లోని టైప్స్ ఆఫ్ బయాప్సీస్? చాలా Biopsy, Fine needle biopsy. biopsy, tangential biopsy, incisional biopsy. ఇన్సిషనల్ బయాప్సీ, biopsy. ఓకే. ఎస్మా ఫైన్ నీడల్ ఎక్స్ప్రెషన్ బయాప్సీ, టాంజెంటల్ బయాప్సీ, ఇన్సిషన్ బయాప్సీ, పంచ్ బయాప్సీ ఇటువంటి మెథడ్స్ యూజ్ చేస్తే బయాప్సీ అని చేస్తారు. ఓకేనా. అది కూడా సూపర్ఫిషియల్ అంటున్నారు చూసారు ఇక్కడ. బయాప్సీ మజిల్స్ సూపర్ఫిషియల్ అంటే మనకి లోపల కాకుండా ఓన్లీ పైన అంటే స్కిన్ పైన ఏదైతే మనకి ఇంజురీస్ అయ్యాయో దాన్ని మాత్రమే రిమూవ్ చేయగలం. దానికి ఈ కోడ్ యూజ్ చేస్తాం. 20200 అనే కోడ్ యూజ్ చేస్తాం. ఓకేనా. మా 20,000 సిరీస్ లో దేనికి కూడా యాడింగ్ కోడ్ అనేది ఉండదు. ఓన్లీ సింగిల్ కోడ్, ఓన్లీ ప్రైమరీ కోడ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. Okay, ma'am. అదే విధంగా 20205 అనే దాంట్లో డీప్ అంటే ఏంటి, డీప్ గా సూపర్ఫిషియల్ కాకుండా ఇంకా ఏదైనా లోతుగా ఏదైనా మనకి ఇంజురీస్ లాంటివి ఏదైనా జరిగితే అప్పుడు డీప్ గా మనకి ఎక్సిషన్ అనేది చేస్తారు. ఓకేనా. అదే విధంగా 20206 అనే దాంట్లో బయాప్సీ ఆఫ్ మజిల్స్ పర్క్యూటేనియస్ నీడిల్స్ ద్వారా మనకి ఎక్సిషన్ అనేది చేస్తారు. దాన్ని మనం 20206 అనే కోడ్ యూస్. 20200 చూడండి. 20200లో బయాప్సీ బోన్స్ ట్రాకర్ ఆర్ నీడిల్స్ సూపర్ఫిషియల్ అంటే ఏంటి బయాప్సీ చేస్తారు కానీ బయాప్సీలోనే బోన్స్ కి ఆ నీడిల్ ద్వారా మనకి బయాప్సీ అనేది చేస్తారు. అది కూడా ఇలాగ సూపర్ఫిషియల్ కింద మనకి బయాప్సీ చేస్తే అది కూడా అలాగా ఎక్సిషన్ లో బయాప్సీ అనేది బోన్స్ కి నీడిల్ ద్వారా అయినా సూపర్ఫిషియల్ లో ఎక్సిషన్ చేస్తే 20220 అని దాన్ని కోడ్ కింద ఇస్తాము. అదే విధంగా ఇదే మెథడ్ లో బయాప్సీలోనే బోన్స్ ఆ నీడిల్ మెథడ్ లోనే డీప్ గా చేయాలనుకుంటే సూపర్ఫిషియల్ కాకుండా డీప్ గా చేయాలనుకుంటే 20225 అనే కోడ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. 20225 అనే కోడ్ ని యూజ్ చేస్తూ డీప్ గా అనేది చేస్తారు ఎక్సిషన్ అనేది. Okay, ma'am. ఓకేమా. ఓన్లీ ఇవి మనకి ప్రైమరీ కోడ్స్ కాబట్టి ఇలా చెప్తాం. అదే యాడింగ్ కోడ్ అంటే మీకు ఎక్సర్సైజ్ లాంటిది అలా ఇస్తాను. ఓకేనా. Okay, ma'am. ఓకే ఇక్కడ వరకు అయిందా? ఎస్ మ్యామ్. ఓకే చూడండి 240 దాంట్లో చూడండి మా ఎక్సిషన్ లోనే బయాప్సీ అనేది చేసినప్పుడు బోన్ లోనే ఓపెన్ సూపర్ఫిషియల్ అంటే ఓపెన్ చేసి సూపర్ఫిషియల్ కింద అంటే ఉపరితలం పైన అంటే ఏంటి బోన్ లో పైన మనం ఏదైనా ఎక్సిషన్ చేయాలనుకుంటే మనం ఈ కోడ్ ని యూస్ చేస్తాం. 20240 అని కోడ్ ని యూస్ చేస్తాం. స్పైనస్ రిబ్స్ వాటికి మనం ఎక్కువ ఈ కోడ్ ని యూస్ చేస్తామా. అదే 20245 అనే కోడ్ లో డీప్ అంటే ఎక్సిషన్ లో బోన్స్ కి ఓపెన్ సర్ఫికల్ సూపర్ఫిషియల్ కింద మనం బయాప్సీ చేయాలనుకుంటే 20245 అనే కోడ్ ని ఇచ్చుకోవాలి మా. అదే 20250 అనే దానికి బయాప్సీలోనే వెటబ్రల్ బాడీ ఓపెన్ లో త్వరకి అయితే మనం చేయాలనుకుంటున్నామో అప్పుడు 20250 అని కోడ్ ని తీసుకోవాలి. 251 అనే కోడ్ లూబర్ అండ్ సెర్వికల్ దానికి ఈ కోడ్ అనేది ఇస్తాం. ఓకేనా. ఇంట్రడక్షన్ ఆర్ రిమూవల్ చూడండి మా 20500 నుంచి నోట్ చేసుకోండి. చెప్తాను మా ఈ 20527 వరకు నోట్ చేసుకొని తర్వాత నేను చెప్తాను. 10 minutes లో అయిపోతుంది కదా మీకు. ఇంట్రడక్షన్ ఆర్ రిమూవల్ నోట్ చేసుకోండి మా.
ఇంట్రడక్షన్ పెట్టలేదు మ్యామ్. ఎక్స్టెన్షన్ మళ్ళీ షేర్ చేశాను ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? Yes, ma'am. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. రిమూవల్ రిమూవల్. Okay. మరి బ్రాకెట్ లో ఉంది కదా అది కూడా రాయాలి మ్యామ్ ఫర్ ఇంజెక్షన్ ప్రొసీజర్ అని. నో మా 20500 నుంచి నోట్ చేసుకోండి. ఓకేనా? మా ఫస్ట్ వీక్ అని పెట్టేసారి నోట్ చేసుకోండి. నేను చెప్తున్నాను నోట్ చేసుకోండి. ఓకేనా? మ్యామ్ అటెండెన్స్ వేస్తున్నాం మ్యామ్ 2 minutes. దీని లాగ్ బుక్ అంటారండి. అంటే మీకు ఈ సెమ్ లో లాస్ట్ లో మీరు మొత్తం ఏం నేర్చుకున్నారనే ఒక లాగ్ బుక్ లో రాసి మీ కాలేజ్ లో ఏంటి సబ్మిట్ చేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు వచ్చి మీకు తెలియదా దీన్ని ఏమంటారో? నో మ్యామ్. ఏ కాలేజ్ మీరు? సప్తగిరి కాలేజ్ కదా? ఇది ఫస్ట్ వీక్ చూడండి అసలు ఎలా రాయాలి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని డేస్ చెప్తున్నాను డైలీ కూడా వీక్ కి 5 days కదా. మండే Yes. టు ఫ్రైడే. మండే టు ఫ్రైడేలో ఫస్ట్ డే 1 లో ఏం రాస్తారు? ఇంట్రడక్షన్ క్లాస్ అని, మెడికల్ కోడింగ్ ఇంట్రో క్లాస్ అంటే ఇంట్రడక్షన్ క్లాస్ అని పెట్టండి. అంటే బ్రీఫ్ గా వాట్ ఈస్ వాట్ మెడికల్ కోడింగ్ అని. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు దాంట్లో అని మీరు నోట్ చేయాలి. మిమ్మల్ని ఎవరైతే చార్జ్ చేసుకున్నారో మీ సార్ ఉంటారు కదా, మీ సార్ వాళ్ళు మీకు అటెండ్ సైన్ చేస్తారు ఇక్కడ. టాపిక్ నేమ్ ఈ రోజు 20,000 సిరీస్ లో ఎక్సిషన్ అర్థమైందని చెప్పింది. ఎస్ మ్యామ్. డే 1 లోనేమో వాట్ ఈస్ వాట్ ఏంటి ఇంట్రడక్షన్ క్లాస్. సెకండ్ పాయింట్ లోనేమో మెడికల్ కోడింగ్ అని చెప్పండి. మెడికల్ కోడింగ్ అని పెట్టండి. లెర్నింగ్ అవుట్కమ్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు. డే 2 వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్, టైప్స్ ఆఫ్ కోడ్స్, టైప్స్ ఆఫ్ బుక్స్ అని పెట్టచ్చు. తర్వాత దాంట్లో ఏముంటాయి సిపిటి, హెచ్సిపిసిఎస్ అండ్ ఐసిడి ఉంటాయి కదా, వాటిని ఫుల్ ఫామ్ రాయండి వాటికి. మ్యామ్ చెప్పండి మ్యామ్ అంటే మేము ఇట్లా డే 1 లో ఇలా డే 2 ఇలా రాయాలా మ్యామ్ మీరు చెప్పినట్టు? ఎస్ ఇప్పుడు మీకు ఇంత చెప్పాను కదా, ఇప్పుడు మీ ఇష్టం ఇలాగా బ్రీఫ్ గా అంటే ఏంటి. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నారు, సపోజ్ మెడికల్ కోడింగ్ ఉంది. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ ఇక్కడ అర్థమైంది కదా. వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అంటే బ్రీఫ్ గా వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అని రాయాలి. లెర్నింగ్ అవుట్కమ్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు దాంట్లో అని రాయాలి. అంటే ఏంటి మెడికల్ కోడింగ్ మామూలుగా రాసిందే షార్ట్ కట్ లో రాయొచ్చు. తర్వాత టిష్యూస్ డే 2 లో ఏం నేర్చుకున్నారు టిష్యూస్ అని పెట్టండి. లేకపోతే మెడికల్ కోడింగే టైప్స్ ఆఫ్ కోడ్స్ అని పెట్టండి. డే 2 లో టైప్స్ ఆఫ్ కోడ్స్. ఇంకా ఏం నేర్చుకున్నారు? ఆర్గనైజేషన్ ఆఫ్ ది బాడీ అంటే బాడీ అంటే ఆర్గనిజం అనేది ఎలా ఏర్పడుతుంది అనేది నేర్చుకున్నారు కదా, అది రాయండి డే 2 లో. కోడింగ్ స్కిల్స్ కూడా రాయొచ్చు కదా మేడం. కోడింగ్ స్కిల్స్. డే 3 లో టిష్యూస్ గురించి ఇంట్రడక్షన్ ఆఫ్ ఫర్ ది టిష్యూస్ అని పెట్టండి డే 3 లో. డే 4 లో టైప్స్ ఆఫ్ టిష్యూస్ లో 2 టిష్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, అది ఇవ్వండి. డే 5 అనదర్ ఇంకా మిగిలిన రిమైన్ 2 టిష్యూస్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి. అంటే ఏంటి డే 3 లో ఏం చేయాలి? ఇంట్రడక్షన్ రాయాలి, అంటే వాట్ ఈస్ వాట్ టిష్యూస్. తర్వాత హౌ మెనీ టిష్యూస్ అని రాయాలి 4. తర్వాత ఆ టిష్యూస్ 2 టిష్యూస్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ టిష్యూస్ గురించి రాయాలి. అలా రాయాలి